హాయ్ ఫ్రెండ్స్, కర్బూజా చూడంగానే చలవ. మరి ఏంటంటే అసలు మీకు ముందుకు వచ్చిన కారణం ఏంటంటే 2 రోజులు అయింది మా బేబీకి వేడి చేసి ఫీవర్ వచ్చింది. దానివల్ల కర్బూజా అంటే ఆమెకు ఇష్టం ఉండదు. కానీ కర్బూజా ఫలోడా అది చేసిచ్చి ఆమె నోటితో తాగిస్తా. అదేంటో చూసేద్దాం రండి. ఫ్రెండ్స్, స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి కాసిన వాటర్ పోసాను. ఎందుకంటే ఫాస్ట్గా అయిపోవాలి. ఇప్పుడు ఇది అయ్యేలోపు మనం కాయని కోసుకోవచ్చు. ఇందులో చక్కగా ఒక 2 టేబుల్ స్పూన్ సేమియా చక్కగా ఉడకబెట్టుకోవాలి. సిమ్లో పెట్టాను. ఇప్పుడు అది ఉడుకుతూ ఉంటుంది. ఈలోపు చక్కగా సిమ్లో పెట్టాను. ఒక 2 మినిట్స్లో ఇది ఉడికిపోద్ది. ఈలోపు మనం కర్బూజాని స్లైసెస్లా చేసేసుకుందాం. సబ్జాలు చక్కగా నానబెట్టాను. ఈలోపు నానిపోతున్నాయి. ఇది ఇక్కడ పక్కన పెట్టి కర్బూజాని చెక్కు తీసేసుకొని స్లైసెస్లా కోసేద్దాం. చక్కగా పండింది తెచ్చాను. చూడండి, చక్కగా పండిపోయింది. మంచి కలర్ఫుల్గా ఉంది. ఈ గింజలన్నీ తీసేసుకొని ఫ్రెండ్స్ చూసారా, అందరూ పైన తొక్క తీస్తారు. తొక్క తీయాల్సిన పని లేదు. చూడండి ఎంత సింపుల్గా వచ్చేస్తుందో. ఇలా ఉంది కదా. ఇప్పుడు దీన్ని ఇలా మనం పుచ్చకాయ చేసినట్టుగా చూసారా ఎలా వచ్చేసిందో. ఇది సింపుల్, తొక్క తీసేయటం. ఒక 2 డేస్ నుంచి వీడియోలు చేయింది. అందుకనే మా బేబీకి జ్వరం వచ్చింది వేడి చేసి. ఇలాగా సింపుల్గా తొక్క తీసే పని లేకుండా ఇలా సింపుల్గా అయిపోద్ది. మిక్సీ జారు పెద్దది పాడైపోయింది ఫ్రెండ్స్. చిన్న దాంట్లోనే వేసుకుంటున్నాం. మాకైతే సమ్మర్ వచ్చేసింది. వేడి విపరీతంగా ఉంది. శివరాత్రి వెళ్ళంగానే సమ్మర్ ఏంటో దాని ప్రతాపం చూపిస్తుంది. అందుకని చక్కగా మీరు బయట ఎన్ని కొనుక్కొని ఎన్ని తాగినా మన ఇంట్లో చక్కగా ఇలా సబ్జాలు కర్బూజా అన్నీ కూలింగ్ ఐటమ్సే. ఇవి చేసుకొని తాగితే మన బాడీ చక్కగా చల్లబడిద్ది. ఆరోగ్యం కూడా ఉంటుంది. ఇప్పుడు ఆడి దగ్గరికి వెళ్తాం, ఫలోడా అంటాం, ఒక గ్లాస్ ఇస్తాడు. ఐకాసిన అన్నీ మనకు తెలిసినవి. మనకు తెలియని ఏమి వేయడు. అందులో ఇస్తాడు 70 రూపాయలు. ఇప్పుడు చక్కగా మనం ఒక కర్బూజా తెచ్చుకుంటే ఇంటిల్లో పాదటి ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం తాగొచ్చు. ఇంటి పక్క వాళ్ళు కూడా ఒక గ్లాస్ ఇవ్వచ్చు. చూసారా, ముక్కలు కోసుకునే లోపు సేమియా చక్కగా స్మూత్గా ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ కట్టేసుకుందాం. రైట్, ఈ లోపు ఇది చల్లారుతూ ఉంటుంది మనం మిక్సీ పట్టేలోపు. రైట్, దీని నిండా వేసుకొని బౌల్ నిండా చక్కగా 2 స్పూన్లు చక్కెర. ఎందుకంటే ఆల్రెడీ మన కాయలో స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి 2 స్పూన్లు. ఓకే, రైట్. ఇప్పుడు మిక్సీ పెట్టేసుకుందాం. చక్కగా 2 టేబుల్ స్పూన్ సబ్జాలు, అలాగే ఫస్ట్గా ప్రిపేర్ చేసుకున్న సేమియా. రైట్, ఇప్పుడు కర్బూజా మిశ్రమం. ఇప్పుడు ఐస్ క్రీమ్, ఓన్లీ వెనిలా ఫ్లేవర్. రైట్, ఇప్పుడు ఫస్ట్గా కట్ చేసి ఉంచుకున్న బాదం, పిస్తా ఈ స్లైసెస్ని చక్కగా ఫ్రెండ్స్ కర్బూజా ఫలోడా రెడీ. ఈ ఫలోడా యొక్క ప్రత్యేకత స్కిన్కి, హార్ట్కి, తర్వాత వెయిట్ లాస్, ఈ మూడింటికి మంచి ఔషధంలా పనిచేస్తుంది. చూసారా ఎంత కలర్ఫుల్గా వచ్చిందో. దీన్ని స్పూన్ వేసుకొని చక్క ఒక్కొక్క స్పూన్ తింటామంటే ఆహా, ఆ థ్రిల్లే వేరు ఫ్రెండ్స్.
మరి మీరు కూడా సింపుల్ రెసిపీ చక్కగా ఇంట్లో తయారు చేసుకోండి. మీ బాడీలో వేడి, హార్ట్ వీటన్నిటికీ ఉపయోగపడుతుంది. ఓకే ఫ్రెండ్స్, టేక్ కేర్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రెసిపీ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. రైట్ బేబీ, బయట ఉన్నావా? చల్లగాలిలో ఇదిగో రెసిపీ పట్టుకో. నేను బయట న్యాచురల్ గాలి వచ్చిన మొహం అంతా పాపం 2 రోజుల జ్వరానికి మొత్తం పీక్ పోయింది. తాగు. ఏంటి ఇది వెరైటీగా చేస్తావు? ఫలూడా తెచ్చావండి నా కోసం? నీ కోసం ఫలూడా తెచ్చా. అయినా జ్వరం వచ్చింది ఈ ఫలూడాలు అయితే ఏమో, అందులో కర్బూజా గిర్బూజా అన్నీ ఉంటాయి. కర్బూజా నీకు ఇష్టం ఉండదని కర్బూజా జ్యూస్ తాగవు, కానీ దాన్ని కర్బూజా ఫలోడా, సేమియా, సబ్జాలు, బాదం పప్పు, జీడిపప్పు, పిస్తా పప్పులు ఎక్సలెంట్గా వస్తుంది. ఎలా ఉంది? మొత్తం మిక్స్ అయ్యి అడుగుదాకా సబ్జాలు సేమియా అన్నీ ఉన్నాయి. అది అడుగు వరకు. రైట్, ఎలా ఉంది? బాగుంటే బాగుందని చెప్పు, లేకపోతే బాగోలేదని చెప్పు. అయితే బాగుంది, కానీ నాకు కర్బూజా అంటే అంత ఇష్టం ఉండదు, నచ్చదు. కాకపోతే ఇందులో ఎన్ని కలిపేసాం ఫ్లేవర్ నీకు తెలియదు. కాకపోతే మా వారు ప్రేమతో చేసి ఇచ్చారు కదా, తాగక తప్పదు. కర్బూజా ఫలూడా మాత్రం చాలా బాగుంది. నువ్వు తాగేసి నాకు వేడి వల్ల ఫీవర్ వచ్చింది కాబట్టి తప్పనిసరిగా ఇది తాగాలి. ఎందుకంటే ఈ కర్బూజాలో వేడిని తగ్గించే గుణం ఉంది కాబట్టి తొందరగా ఒంటికి చలవ చేసిద్ది. చాలా హెల్త్కి మంచిది అన్నమాట. ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా కొన్ని తప్పవు మనకి తినాల్సినవి వచ్చినప్పుడు, కాబట్టి తాగుతున్నాను. ఓకే రైట్, తినేసి ఓపిక తెచ్చుకో ఫ్రెండ్స్. ఎందుకంటే వీడియోలు చేసేటప్పుడు ఆ ఎడిటింగ్ తర్వాత వాటిని అన్నిటిని షూట్ చేయటం తీయటం అన్నీ ఆవిడ ఒక్కతే చేసుకోవాలి. అందుకే ఓవర్ నైట్ తర్వాత ఓవర్ వేడి చేసి ఫీవర్ వచ్చింది. సమ్మర్ నాకు ముందు పడదు, ఎందుకంటే నా ఒంట్లో ఎక్కువ పిత్తదోషం ఉండిద్ది. మామూలుగానే నా బాడీ హీట్ అనమాట. ఈ సమ్మర్కి ఇంకొంచెం ఎక్కువ వేడి చేసిద్ది. దానివల్ల నేను హెల్త్ని బాగా చూసుకోవాలి. సరే ఫ్రెండ్స్, ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అందుకే 2 days నుంచి వీడియోస్ కూడా ఏమీ చేయలేదు, మధ్య మధ్యలో గ్యాప్ ఇచ్చేస్తున్నాను. కొంత ఏంటంటే ఈ వేడి వల్ల వచ్చే హెల్త్ ఇష్యూస్ వల్ల వీడియోలు చేయలేకపోతున్నాను. కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్, అలాగే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.